హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా క్యాబేజీతోని చట్నీ చేసిర్రా? అయితే నేను ఈరోజు క్యాబేజీతోని దోశ కోసం చట్నీ చేస్తానా, అది ఏ విధంగా చేస్తా అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. అంతేకాకుండా దోశ కోసం ముందుగానే నేనైతే ఓవర్ నైట్ నానబెట్టుకున్నవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ అయితే ఒక కప్పు మినప్పప్పు, హాఫ్ కప్పు బియ్యం, పావు కప్పు శనగపప్పు, సగ్గుబియ్యం పావు కప్పు, మెసరుపప్పు హాఫ్ కప్పు, దాంతోపాటు ఎండు కొబ్బరిని ఓవర్ నైట్ నానబెట్టిన ఎండు కొబ్బరిని కూడా ఇంట్లోనే వేసేస్తాను. ఒక ఎండు కొబ్బరి తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టండి. ఇప్పుడైతే ముందుగానే నానబెట్టుకున్న ఈ పప్పులన్నీ కూడా మనమైతే మిక్సీలో వేసుకొని మిక్సీ అయితే పట్టుకుందాం. దీని కాంబినేషన్లో నేను క్యాబేజీ పుట్నాల చట్నీ చేస్తాను. ఇక్కడైతే ఫస్ట్ అయితే మిక్సీ పట్టుకుందాం. ముందుగానే నానబెట్టుకున్న కొబ్బరిని అయితే చిన్న చిన్న ముక్కలుగా కడిగేసుకుందాం. కొబ్బరి, సగ్గుబియ్యం, పప్పులతో దోశ అయితే వేస్తానా, సూపర్ టేస్టీగా ఉంటుంది. కలర్ వైజ్ మాత్రం మంచి కలర్లో వస్తుంది దోశ, ఎల్లోష్ కలర్లో వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనము శనగపప్పు వేసినాం కాబట్టి, అంతేకాకుండా మైసూర్ పప్పు కూడా వేసినాం కాబట్టి, సగ్గుబియ్యం వేసినాం, దాంతోపాటు ఎండు కొబ్బరి వేసినాం కాబట్టి అన్ని దోశ మాత్రం కలర్ఫుల్గా క్రిస్పీగా వస్తుంది. ఇక్కడైతే ఓవర్ నైట్ నానబెట్టుకున్న ఎండు కొబ్బరిని అయితే చిన్న చిన్న ముక్కలు కడిగేసుకొని మిక్సీలో అయితే వేసుకొని మిక్సీ అయితే మంచిగా మెత్తగా పట్టుకోవాలి. ఇక్కడైతే మీకు ఇష్టం ఉంటే ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా నేనైతే ఎన్నో రకాల దోశలు అయితే మీకు చేసి చూపించిన, శనగపప్పుతోని, శనగపిండితోని, మైసూర్ పప్పుతోని, అన్ని రకాల సేమియాతోని కూడా దోశలు చేసి చూపించిన. ఒకవేళ చూడకపోతే ఖచ్చితంగా బ్యాక్కి వెళ్ళి చూడండి, ప్రీవియస్ వీడియోలో ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. ఇక్కడైతే చట్నీ కోసం నేనైతే రెడీ చేసుకొని పెట్టుకున్న పుట్నాలు ఒక పావు కప్పు, క్యాబేజీ ఒక పావు కప్పు, ఉల్లిపాయ ఒకటి సన్నగా గడిగేసుకున్నది, చింతపండు కొద్దిగా, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని మనమైతే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఒక బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత, ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర 1 టేబుల్ స్పూన్ ఇవన్నీ వేసుకొని మంచిగా దూరగా ఫ్రై చేసుకోవాలి. మస్తు టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్ ఫ్లేవర్లు ఉంటుంది. క్యాబేజీ ఎప్పుడు కానీ మనము కర్రీలో మాత్రం యూజ్ చేస్తాం, కానీ చట్నీలో యూజ్ చేయం కదా. ఈసారి ట్రై చేయండి, దోశతో అయినా బాగుంటుంది, అంతేకాకుండా ఇడ్లీతోనైనా బాగుంటుంది. ఇక్కడైతే నేను పచ్చిమిర్చి వేసుకున్నా. పచ్చిమిర్చి వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి ఫ్రెష్ది అయితే ఇంట్లో యాడ్ చేస్తాను. దాంతోపాటు ఉల్లిపాయ సన్నగా వేసుకున్న ఉల్లిపాయ, హాఫ్ ఉల్లిపాయ మాత్రమే యాడ్ చేసుకుంటాను. ఇవన్నీ కూడా మంచిగా దూరగా ఫ్రై చేసుకుందాం. ఒకవేళ నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే, నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. ఇష్టం ఉంటే ఒక లైక్ ఇవ్వండి, నచ్చకపోతే డిస్లైక్ ఇవ్వండి. ఇక్కడైతే నేను క్యాబేజ్ కూడా వేసుకున్నా. దాంతోపాటు ఒక చిన్న సైజు నేను చింతపండు అయితే వేసుకున్నా. చింతపండు ప్లేస్లో మీరు నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు మిక్సీ పట్టేటప్పుడు. ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ కప్పు పుట్నాలు, పుట్నాల ప్లేస్లో పల్లీలు మాత్రం వేసుకోకండి, ఓన్లీ పుట్నాలతోనైతేనే ఈ చట్నీ టేస్ట్ మంచిగా ఉంటుంది. చల్లారిన తర్వాత మనమైతే మిక్సీ పట్టేసుకుందాము. పోపు కోసం అయితే నేను ఇక్కడ రెడీ చేసుకుంటాను. అంతలోపు ఈ చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటా. ఇక్కడ పోపు కోసం అయితే చిన్న బాండి అయితే పెట్టుకున్నా. ఇక్కడ ఆయిల్ కూడా వేసుకున్నా. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి ఒక 3 నుంచి 4, అంతేకాకుండా కరివేపాకు, మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. ఇంట్లో లేదని చెప్పి నేను వేయలేదు. ఈ తర్వాత మనం మిక్సీ అయితే పట్టుకున్న చట్నీలా మనమైతే ఈ పోపు అయితే తీసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇక దోశ అయితే రెడీ చేయలేదు, దోశ అయితే వేద్దాం. చట్నీ అయితే రెడీ అయిపోయింది. క్యాబేజీ పుట్నాల చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ టేస్ట్ వైజ్ సూపర్ టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేయండి. కొత్తగా రుచి కావాలనుకుంటే, కొత్త చట్నీ తినాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడైతే మనము ఓవర్ నైట్ నానబెట్టుకున్నాం కదా, నానబెట్టి మిక్సీ పట్టుకున్న దోశ పిండి అయితే మంచిగా పొంగింది. ఇప్పుడైతే ఇంట్లో ఉప్పు వేసుకుందాం. రాత్రి ఉప్పు వేయకుండానే నేనైతే మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్నా. ఈ విధంగా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని మనమైతే కలుపుకుందాం. ఈ సరిపడా నీళ్లు పోసుకొని దోశ బ్యాటర్ని మీకు తెలిసిందే, దోశ బ్యాటర్ ఎట్లా పలచగా ఉండాలో అంతవరకు ఉంచేసి మీరైతే దోశ అయితే బ్యాటర్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి. ఈ రెండింటి కాంబినేషన్లో టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఎప్పుడు కానీ పల్లి చట్నీ, పుట్నాల చట్నీ, కొబ్బరి చట్నీ అనేది కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, క్యాబేజీ పుట్నాల చట్నీ. ఇక్కడైతే దోశ ఎప్పుడు కానీ ఫస్ట్ వేసే ముందు కొద్దిగా నీళ్ళు చిలకరించుకొని ఉల్లిపాయతోని స్ప్రెడ్ చేస్తే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ దోశ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది ఫస్ట్ దోశ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరు చూడండి. ఎందుకంటే నేను ఉల్లిపాయతోని స్ప్రెడ్ చేసిన కదా, అందుకని చెప్పి. ఇక్కడైతే దోశ అయితే మంచిగా రౌండ్గా వచ్చేసింది, క్రిస్పీగా ఉంటుంది, క్రంచీగా ఉంటుంది, మంచి కలర్ వైజ్ కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనం పప్పులు వేసినాం కాబట్టి కలర్ వైజ్ మంచి రెడ్డిష్ కలర్, ఎల్లోయిష్ కలర్లో వస్తుంది. ఈ విధంగా దోశ అయితే రెడీ అయిపోయింది. మనకు ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం దోశను అయితే ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వచ్చే దోశ అయితే రెడీ అయిపోతుంది. హెల్దీ దోశ, కొబ్బరి పప్పులతోని సగ్గుబియ్యం వేసి చేసిన దోశ
సూపర్ టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. డైటింగ్ చేసే వాళ్ళకి మాత్రం ఇది బాగా ఉపయోగపడుతది. ఎందుకంటే అన్ని రకాల పప్పులేసినాం కాబట్టి కడుపు నిండినట్టు ఉంటది. ఈ విధంగా దోస అయితే రెడీ అయిపోయింది. దాంతో పాటు చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఈరోజు మీకు చట్నీ, ఈ దోస నచ్చిందనుకుంటానా? రేపటి వీడియోలో కలుస్తా మరి. అంతవరకు ఉంటా మరి. నమస్తే. సెలవు.